నార్సింగిలోని ఓ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అందులో నయీం భార్య కుటుంబ సభ్యులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్లని అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, నయీం కుటుంబ సభ్యులు ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఇల్లు ఎక్కడుంది? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నార్సింగ్ లోని అంకాపూర్ కాలనీలో పోలీసులు చుట్టుముట్టడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఎన్కౌంటర్ ప్రాంతంలో దొరికిన అనుచరులు ఇచ్చిన సమాచారం వరకు ఇక్కడ పోలీసులు సోదా చేస్తున్నారు. ఉదయం నుంచి జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు పెద్ద ఎత్తున నగదును అధికారులు స్వాధీనం చేసుకోవాలి. అయితే ఈ నగదు ఎంత అన్నది లెక్కించడానికి కౌంటింగ్ మిషన్స్, మనీ కౌంటింగ్ మిషన్స్ కూడా ప్రస్తుతానికి తీసుకొని పోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ లెక్కింపు పూర్తయిన తర్వాత కానీ పూర్తి వివరాలు అని చెప్తున్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇక్కడ పెద్ద ఎత్తున ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్లు, అంటే దాదాపుగా వందల సంఖ్యలో ల్యాండ్ కు సంబంధించిన డాక్యుమెంట్ కూడా ప్రస్తుతానికి వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహిస్తున్నారు. దీని మరోవైపు ఇంట్లో చూసినట్లయితే ఇద్దరు లేడీస్ తో పాటుగా నలుగురు అమ్మాయిలు కూడా దొరకడం జరిగింది. అయితే నలుగురు అమ్మాయిలు ఏంటి, వీళ్ళది ఇంకేంటి అనే విషయం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం నయీం సంబంధించిన వాళ్ళని చెప్పి ప్రస్తుతానికి అంటున్నారు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళు నయీం కు భార్యలుగా వరుస్తున్నట్లుగా పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు లీగల్ గా ఎలాంటి మ్యారేజ్ కాకపోయినా తమతో పాటే నయీం ఉంటాడని చెప్పి చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు కాకుండా మొత్తం వీక్ లో 3-4 days ఇక్కడే ఉంటాడు నయీం అని చెప్పి వాళ్ళు చెప్పి ఇద్దరు లేడీస్ చెప్తారు. వీళ్ళతో పాటుగా నలుగురు అమ్మాయిలు ఉన్నారు. నలుగురు అమ్మాయిలు ఇక్కడ ఎందుకున్నారు అనే విషయం కూడా కొద్దిగా అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయిలని వెంట పెట్టుకుని నయీం ఎప్పటికప్పుడు వెళ్ళాడా, లేకుండా నయీం వీళ్ళతో పాటు ఏమైనా బిజినెస్ చేయించాడా, లేకుండా నయీం సంబంధించిన ఉన్నాడా, లేకుండా మిగతా విషయాలేంటి కనుక్కున్న ప్రయత్నంలో ప్రస్తుతానుకున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ పెద్ద మొత్తంలో దొరికిన డబ్బు ఇటీవల కాలంలో జరిగిన సెటిల్మెంట్ లో పెద్ద మొత్తంలో నగదు దొరికింది. ఆ నగదు సంబంధించిన డబ్బు మొత్తం కూడా ఇక్కడే పెట్టినట్టుగా ప్రస్తుతానికి అధికారులు అంచనా వేస్తారు. మరొక డబ్బును లెక్కించేందుకు పూర్తిగా నోట్లను లెక్కించే మిషన్ కూడా తీసుకొని పోవడం జరిగింది. మరోవైపు ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించి దాదాపు వందల సంఖ్యలో ల్యాండ్ డాక్యుమెంట్ కు సంబంధించిన ఆ పేపర్స్ దొరికింది జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఉంటున్న నివాసం కూడా అమర్జీ రెడ్డి అని చెప్పి ఒక అతని పేరు మీద ల్యాండ్ ఇల్లు రిజిస్ట్రేషన్ అయింది. దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో ఇతని పేరు మీద ట్రాన్స్ఫర్ కాలేదు. పక్కనే ఉన్న మరొక ల్యాండ్ కూడా కబ్జా చేసినట్టుగా కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. మరొక చూసినట్లయితే దీనికి సంబంధించి క్రైమ్స్ డీసీపీతో పాటు క్రైమ్స్ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ప్రస్తుతానికి లోపల నుండి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. అన్ని డాక్యుమెంట్స్ సేకరిస్తున్నారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పూర్తిగా సోదాలు నిర్వహిస్తున్నారు. రమేష్, ఈ ఒక్క ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ మీద మాత్రమే సోదాలు జరుగుతున్నాయి, లేక ఇతర ఆస్తులు కూడా ఇంకెక్కడెక్కడైనా ఉన్నాయని పోలీసులు ఏమైనా అక్కడ కూడా సోదాలు జరిపే అవకాశాలు ఉన్నాయా? ఇప్పటికైతే హైదరాబాద్ తో పాటుగా ఇప్పటికీ హైదరాబాద్, నల్గొండ, భువనగిరి, మెదక్, సంగారెడ్డి తో పాటుగా మిగతా అన్ని చోట్ల కూడా ప్రస్తుతానికి సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఈ సోదాలకు సంబంధించి ఇప్పటికీ అధికారికంగా ప్రకటన సాయంత్రం కష్టమైన సమాచారం ఉంది. సమాచారం వరకు ఉదయం నుంచి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అక్కడ దొరికిన ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఇచ్చిన సమాచారం వరకు ప్రస్తుతానికి పోలీసులు అంకాపూర్ కాలనీలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ లో కూడా పూర్తిగా సెర్చింగ్ చేస్తున్నారు. అయితే సెర్చింగ్ లో ప్రధానంగా చూసినట్లయితే దీంట్లో పెద్ద ఎత్తున డబ్బు ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఏదైతే ఈ ఇంట్లో భార్యతో పాటు పిల్లలు మరికొంతమంది అంచెలతో కలిసి ఇక్కడ ఉన్నట్టుగా ప్రధానంగా అధికారులు కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు భర్త డబ్బులు ఉన్నట్లుగా కొంత అనుమానం. దీనికి సంబంధించి ఈ నగదును ప్రస్తుతానికి అధికారులు టేక్ ఓవర్ చేసి దాన్ని కూడా పూర్తిగా లెక్కించే పనిలో ఉన్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో ఏదైతే ప్రధానంగా నయీం ఎక్కడెక్కడ ఉన్నాడో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అధికారుల సోదాలు చేస్తున్నారు. దీంట్లో ఇప్పటికీ నిజామాబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి తదితర ప్రాంతాలన్నింటితో పాటు మిగతా అన్ని చోట్ల కూడా ప్రస్తుతానికి అధికారులకు సోదాలు చేస్తున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే నయీం దగ్గర పెద్ద ఎత్తున డబ్బు ఉందని చెప్పి, ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక సెటిల్మెంట్ లో దాదాపు 3 కోట్ల పైగా నదుల డబ్బు తీసుకున్నట్లుగా ప్రస్తుతానికి అధికారుల అనుమానం. ఈ అనుమానం నేపథ్యంలో ఈ ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు ఉన్నట్లుగా అధికారులు అనుమానం. ఈ నేపథ్యంలోనే ఇక సోదాలు కూడా చేస్తున్నారు. దీంట్లో ఇప్పుడు చూసినట్టయితే ఈ ఇంట్లోనే నయీం ఉన్నట్లుగా ప్రస్తుతానికి అది ఏదైతే
పోలీసు అధికారుల అనుమానం. అయితే ఇక్కడే ఏదైతే అటు రాయచూరు కడప రాయచూరుతో పాటుగా బెంగళూరులో కొంతకాలం ఉన్న తర్వాత ఇటు వచ్చేసి హైదరాబాద్ లో ఇక్కడ ప్రధానంగా షెల్టర్ తీసుకొని ఇంట్లోనే ఉండేవాళ్ళని చెప్తున్నారు. దీంతో పాటుగా పక్కనే మరొక షెడ్ కూడా అతను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దీంట్లో ఇంటితో పాటు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాడు. అయితే దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే నయీం ఏదైతే తన సెటిల్మెంట్ సంబంధించిన కార్యక్రమంగా వచ్చిన వివరాలు అన్నింటిగా వచ్చి ఇక్కడ నుంచి చేసినట్టుగా చెప్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఏదైతే పెద్ద ఎత్తున పలు సెటిల్మెంట్లు అన్నిటి కూడా ఇక్కడనే చేసినట్టుగా చెప్తున్నారు. దీంట్లో పట్టణం చూసినట్టయితే తన ఇంట్లో సంబంధించి ప్రతి ఏరియాలో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దీంట్లో ఎక్కడికక్కడ అనుచరులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చెప్పవచ్చు. అయితే మరోవైపు చూసినట్లయితే ఇక్కడ భార్యతో పాటు కొంతమంది కుటుంబ సభ్యులందరితో కలిసి నయీం ఇక్కడే ఉండి ఇక్కడే స్టే చేసినట్లుగా ఇప్పటికీ పోలీసులు అనుమానం. అయితే మరోవైపు ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారులు ఇక్కడ సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు దాదాపు 3 కోట్ల పైచికు నగదు అనుమానం. కాబట్టి ఈ నగదు పూర్తిగా లెక్కించే పనిలో ఉన్నట్లుగా అటు భువనగిరి, మెదక్, సంగారెడ్డి అటు కడప